ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుని మనం గౌరవించాలండి. ఎగ్జాక్ట్లీ అండి. 2019లో 151 సీట్లతో గెలిచినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు, అవును, మాకు ఈ విధమైనటువంటి మెజారిటీ ఇచ్చారు అని వాళ్ళు చెప్పారు. మరి అదే 2024లో వాళ్ళకి ఈ విధమైనటువంటి ప్రజలు ఎన్నిక కాదు, ఇది ఈవీఎంలు ఇవన్నీ మాట్లాడేటప్పుడు వాళ్లే చెప్తున్నారు మాకు 40% ఓట్లు వచ్చినాయి, మీరు ముగ్గురు కలిసినా కూడా అని కూడా చెప్తున్నారు కదా. అంటే 40% ఓట్లు ఇవ్వటాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎన్ని సీట్లు వచ్చాయనేది సెకండరీ. ఇక్కడ ఓటమికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందా లేదనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ప్రజలు ఎందుకు అలాంటి తీర్పిచ్చారు అంటే, తెలుగుదేశము, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలవటం అనేటువంటిది కూటమి పార్టీలకు కలిసి వచ్చినటువంటి అంశం. ఒంటరి పోరాటం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్ల వరకే పరిమితమైనటువంటి అంశం. వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా సరే, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో ఖచ్చితంగా ప్రజల నుంచి మద్దతు ఉంది. అందుకనే 40% ఓట్లు వచ్చాయి. వాళ్ళ ఫెయిల్యూర్ ఏంటి? మేము ఉద్యోగాలు ఇచ్చాము అవి కానీ ఎన్ని చెప్పుకున్న సాకులు కుదరవు. ఎందుకు అనంటే వాళ్ళు ప్రతి జనవరి వచ్చేసరికల్లా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు. అదే విధంగా డెవలప్మెంట్ మొత్తాన్ని కూడా పూర్తిగా వదిలేశారు. అదే విధంగా కనీసం రోడ్లు కూడా వేయలేనటువంటి పరిస్థితి. మెయిన్ రోడ్లు అండి, మెయిన్ రోడ్లు ప్రత్యేకంగా రోడ్లు కూడా అవన్నీ కూడా ప్రజల మీద ప్రభావం చూపించేటువంటి అంశాలు. ఇందాక చెప్పినట్టుగా అప్రజాస్వామికమైనటువంటి చర్యలు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినటువంటి మహిళలను కూడా ఆ రోజున రంగనాయకం అనేటువంటి మహిళలు లాంటి వాళ్ళను కూడా వదిలిపెట్టనటువంటి అరాచకత్వం అనే దాన్ని ప్రజలు అంగీకరించలేదు. రెండో అంశం ఏంటి అని అంటే, మీకు వైసీపీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ రోజున ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు 5 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు కదా. ఇప్పుడు రాజధానికి సంబంధించినటువంటి అంశం 3 రాజధానులు అని చెప్పారు. దాన్ని చివరి వరకు ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో ఆ వాదనని సస్టైన్ చేసుకోలేకపోయారు. కనీసం దాన్ని ముందుకు తీసుకెళ్ళలేక ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా పోలవరానికి సంబంధించిన అంశాన్ని ముందుకు తీసుకెళ్లలేదు. అంటే ఎందుకు? ఇది చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మనం ఎందుకు తీసుకెళ్లాలి, కాబట్టి దీనికి వ్యతిరేకంగా పనిచేద్దాం అనేటువంటి ధోరణి. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కొనసాగింపు అనేటువంటి అంశాన్ని ఏ ప్రభుత్వం అయినా గమనించాలి. అది జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విస్మరించడం వల్ల. రైట్ అండి. ఒక్క నిమిషం అండి, చిన్న బ్రేక్ తీసుకుందాం, బులెటిన్ లో షార్ట్ బ్రేక్.